క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామములో ఈ పునరుద్ధానపు ఆదివారం నాడు ప్రభు సన్నిధానానికి వచ్చిన మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఇట్టి భాగ్యం మనకిచ్చినందుకై దేవాది దేవునికి నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దినం యెషయా గ్రంథము 6వ అధ్యాయము. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చదివిన తర్వాత ప్రార్థనతో ముందుకు వెళ్దాము. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనాన్ని చదవలసిందిగా మనవి చేయించున్నాను. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆశీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ప్రార్థించుదము. అందరూ తల వచ్చి కన్నులు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహాగణుడును మహోన్నతుడును సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన ప్రభువా, ఇంతవరకు జరిగిన ఆరాధన అంతటిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. కొద్ది నిమిషములు మీ పక్షాన నిలబడుతుండగా నన్ను నిస్సులుసాటున మరుగుపరచండి. నాతోనూ మందరితోనూ మీరే మాట్లాడమని, మహిమా ఘనత ప్రభావములు మా ద్వారా మీరే పొందమని, వాక్యం ప్రకారం జీవిస్తూ మీ ద్వారా మేలు పొందుచు రాకడలు ఎత్తబడేటువంటి సంఖ్యలో సంఘాన్ని ఉంచమని యేసు దివ్యనామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు యెషయా గ్రంథం 6వ అధ్యాయాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథం అనేది బైబిల్లోకెల్లా చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే బైబిల్లో 66 గ్రంథాలు ఉన్నాయి. యెషయా గ్రంథంలోనే 66 అధ్యాయాలు ఉన్నాయి. బైబిల్లో 66 పుస్తకాలుంటే యెషయా గ్రంథంలోనే 66 అధ్యాయాలు ఉన్నాయి. పాత నిబంధనలో 37 గ్రంథాలుంటే నూతన నిబంధనలో 2, పాత నిబంధన కొత్త నిబంధన 2 భాగాలుగా చేస్తే యెషయా గ్రంథము 37 అధ్యాయాల వరకు దేవుని తీర్పుల గురించి రాయబడి ఉంటుంది. చివరి 26 అధ్యాయాలు ఆయన కృపణ గురించి రాయబడి ఉంటుంది. అంతేకాకుండా యేసు ప్రభు యొక్క జీవితం, పరిచర్య, ఆయన త్యాగం అంతా కూడా చివరి 26 అధ్యాయాల్లో చూస్తూ ఉంటాం. అందువల్ల యెషయా గ్రంథాన్ని బైబిల్లో ఉన్న బైబిల్ అంటారు, మినీ బైబిల్ అని పిలుస్తూ ఉంటారు. యెషయా గ్రంథం అనేది అన్ని విషయాలు బైబిల్ అంతట్లో ఏ విషయాలైతే రాయబడ్డాయో యెషయా గ్రంథం అంతట్లో కూడా అదే విషయాలను మనం చూస్తూ ఉంటాం. అనగా ఈ బైబిల్ అంతటికి ఒక ప్రతీకగా, ఒక దిక్సూచిగా యెషయా గ్రంథాన్ని మనము చూడవచ్చు. క్రీస్తునందు ప్రియులారా, 6వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే బైబిల్లో 2 రకాలైన ప్రవక్తలు ఉన్నారు. చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు. పెద్ద ప్రవక్తల్లో ప్రాముఖ్యమైనటువంటి ప్రవక్త యెషయా. ఎందుకంటే ఈయన రాసినటువంటి గ్రంథం చాలా పెద్దది. అందుకనే వారు రాసినటువంటి ఆ గ్రంథాలు ఎవరైతే ఎక్కువగా రాశారో వారిని మేజర్ ప్రాఫిట్స్ అనగా పెద్ద ప్రవక్తలని పిలుస్తారు. తక్కువగా రాసినటువంటి వారు చిన్న ప్రవక్తలుగా. అందువల్ల యెషయాని ఈగల్ ఆఫ్ ది ప్రాఫెట్ అనగా ప్రవక్తల్లో పక్షిరాజు
ముఖ్యమైనటువంటి వ్యక్తి అని యెషయాను పిలుస్తూ ఉంటారు. ఇలాంటి మహర్షి, గొప్ప వ్యక్తి, ప్రవక్త అయినటువంటి యెషయా యొక్క పిలుపు ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ఈ అధ్యాయంలో యెషయా పిలుపు, దేవుడు అత్యున్నత సింహాసనం మీద సర్వాధికారి అయి ఉన్నాడని, ఆయన ఏమి చేయబోతున్నాడో సర్వమానవాన్ని, ఆ విషయాలన్నీ కూడా ఈ గ్రంథంలో మనము చూడగలుగుతాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు, యూదా రాజులు బైబిల్ చరిత్రలో ప్రాముఖ్యమైనటువంటి వారు. ఆ విషయాన్ని ఈ అధ్యాయం 1వ వచనంలోనే మనం చూడగలుగుతాం. మరొకసారి చదవగా విందాము. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభు ఆశ్రయుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. చూసారా చాలు పిల్లరా, రాజైన ఉజ్జియా ఇశ్రాయేలును పరిపాలించినటువంటి వారిలో యూదా రాజులు ప్రాముఖ్యమైన వారు. యూదా రాజులు మంచి రాజులు. ఇశ్రాయేలుకు అనగా యునైటెడ్ ఐక్యరాజ్యానికి మొదటి రాజు సౌలు, అనంతరము దావీదు, అనంతరము సొలొమోను, ముగ్గురు కూడా దేవుని ప్రజలైనటువంటి వారిని ఒక్కొక్కరు 40 సంవత్సరాల చొప్పున 120 సంవత్సరాలు వారు పరిపాలన చేశారు. అనంతరము సొలొమోను కాలంలో సొలొమోను యొక్క ప్రవర్తన, జీవితము, అధికారము, అతడు అన్య స్త్రీలను వివాహం చేసుకుంటలో వారు హృదయాన్ని త్రిప్పివేయటను బట్టి దేవుని యొక్క స్థానంలో అతడు దోషి అయినటువంటి వాడుగా ఉన్నాడు. అందువల్ల సొలొమోను తర్వాత దేవుని రాజ్యాన్ని గుర్తుకున్నటువంటి ఆ రాజ్యము ఇరువురు పరిపాలన చేశారు. అనగా ఉత్తర రాజ్యం పై భాగాన్ని, కింద భాగం 2 యూదా ఇశ్రాయేలుగా విడిపోయింది. ఓ పక్క రహబాము, మరో పక్క యెరోబాము, ఇరువురు పరిపాలించటము జరిగింది. యూదా రాజులు కొంతమంది దేవునికి అనుకూలంగా ప్రవర్తించారు. ఇశ్రాయేలు రాజులైతే దేవునికి అనుకూలమైనటువంటి ప్రవర్తన వారిలో ఎక్కువగా లేదు. యూదాలో ప్రవచనాలు చెప్పినటువంటి వారిలో ప్రాముఖ్యుడు ఈ యెషయా. ఇశ్రాయేలులో కూడా మంచివారు ఉన్నారు, ఏలియా, ఎలీషా లాంటి వారు. కానీ యూదాను పరిపాలించినటువంటి ఆ రాజుల్లో ఒకడైనటువంటి ఉజ్జియా పరిపాలన చేస్తున్నప్పుడు ఆయన కాలంలో యెషయా ఒక దర్శనాన్ని చూస్తా ఉన్నాడు. ఈ దర్శనంలో యెషయా దేవుని యొక్క పిలుపునందుకున్నటువంటి వాడుగా, తన సేవకు నిలబడుతున్నటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. రాజైన ఉజ్జియా మృతి నొందిన తర్వాత, మృతి నొందినటువంటి సంవత్సరమున అతడు ఒక దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు? రాజైనటువంటి ఉజ్జియా అనగా ఈ రాజైనటువంటి ఉజ్జియా ప్రారంభంలో చాలా మంచివాడు. ఇతడు చాలా తక్కువ కాలంలో రాజైనటువంటి వాడుగా ఉన్నాడు. ప్రారంభంలో భక్తిగా, విశ్వాసంగా, దేవునికి అనుకూలమైనటువంటి ఆ జీవితాన్ని ఇతడు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. చూద్దాం బైబిల్ భాగంలో 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం చదవగా విందాము. 2వ దినవృత్తాంతాలు 26:3. ఉజ్జియా ఏలన ఆరంభించినప్పుడు
16 ఏళ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యెకొల్య. చూసారా, ఇతడు పరిపాలనకు సింహాసనాన్ని ఎక్కినప్పుడు అతని వయసు 16 ఏళ్ల వాడు, అంటే 16 ఇయర్స్. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, అంతేగా, చాలా తక్కువ వయసులో అతడు రాజు అయినటువంటి గొప్ప భాగ్యము కలిగింది. అతడు ఎన్ని సంవత్సరాల వరకు ఏలాడంటే 52 సంవత్సరములు ఏలను. చూసారా, ఎన్ని సంవత్సరాలండి? 52 సంవత్సరాలు. వాటి ప్రివిలేజ్. నేను అనుకుంటాను కదా, దావీదు ఏలింది 40, సొలొమోను 40, సౌలు 40, కానీ ఇతడు 52 ఏళ్ళు పరిపాలన చేశాడు. దేవుని యందు ఎంతో భయభక్తులు కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. అంతేకాకుండా ఈయన గురించి చాలా మంచి విషయాలు ఉన్నాయి బైబిల్ భాగంలో. చూడడానికి ఆదర్శప్రాయమైనటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. 5వ వచనం చదువుగా విందాం. 26:5. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్య దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసిన. చూసారా, అతడు యెహోవాను ఆశ్రయించాడు అనగా బైబిల్లో ఆశ్రయించడం అన్నా, విశ్వసించడం అన్నా, ఆయన యొద్దకు చేరటం అన్న ఒకటే అర్థం. అంటే ఇతడు దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు. హల్లెలూయా. తన నమ్మిక, తన విశ్వాసము, తన ఆధారము దేవుడే అని అతడు యెహోవాను ఆశ్రయించెను. యెహోవా అతన్ని వర్ధిల్ల చేసెను. చూసారా, ఈ ఉజ్జియాను దేవుడు వర్ధిల్ల చేశాడు. కారణం ఏంటంటే అతని నమ్మిక, అతని విశ్వాసము దేవుని యందు కలిగింది. అంతేకాకుండా తన తండ్రిలాగా, తండ్రి కూడా మంచి వ్యక్తి. 4వ వచనంలో చూస్తాం ఆ మాట. అతడు తండ్రి అమధ్య చర్యంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థమైనటువంటి ప్రవర్తన. యథార్థత అంటే ఏంటి? ఎక్కడ ఉన్నా ఒకే రీతిగా ఉంటేనే యథార్థత కదా. మనుషులు చూస్తున్నప్పుడు చక్కగా ప్రవర్తిస్తాం, రహస్యంగా ఉంటే ఇష్టానుసారంగా ఉంటామా, అది యథార్థత కాదు. ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉండడమే యథార్థత. ఇతడు తన తండ్రి వలె యథార్థమైనటువంటి చక్కని జీవితాన్ని ఉజ్జియా కలిగి ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులారా, బైబిల్ చెప్తుంది 7వ వచనంలో దేవుడు అతనికి సహాయం ఫిలిష్తీయులతోనూ గర్భాయంలో నివసించే అరాబీలతోనూ అమోనీయులతోనూ అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయం చేశాను. హల్లెలూయా. చూసారా, ఫిలిష్తీయులు అంటే గొలియాతులు అనమాట. గొలియాతు వంశస్థులు ఫిలిష్తీయులు చాలా బలవంతులు, ఆజానుభావులు. అలాంటి వాళ్ళతో కూడా ఈ యవనస్తుడు 16 ఏళ్ల వయసులో ఉన్నటువంటి రాజు యుద్ధం చేసినప్పుడు బైబిల్ చెబుతుంది దేవుడు అతనికి సహాయము చేసెను. కారణం ఏంటి? అతడు దేవుని ఆశ్రయించాడు కనుక గొప్ప గొప్ప బలవంతుల్ని, శూరుల్ని, యుద్ధ వీరుల్ని కూడా అతడు జయించినటువంటి వాడుగా ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులారా, మహోన్నతమైనటువంటి జీవితం, రాజుగా అతడు ఉన్నాడు. దేవుని వాక్యంలా చలవిస్తూ ఉంది. 15వ వచనాన్ని చదువుదాం ఒకసారి. 26:15 కింద భాగం చదువమ్మా. కింద భాగం అతడు స్థిరపరచు. ఆ మాట చదువు.
అతడు స్థిరపరు వరకు అతను ఆశ్చర్యకరమైన సహాయం కలిగెను కనుక అతని కీర్తి దూరముగా వ్యాపించారు. చూసారా, అతడు స్థిరపడు వరకు ఆశ్చర్యకరమైనటువంటి సహాయం. వాట్ వండర్ఫుల్ హెల్ప్, మిరకలస్ హెల్ప్ ఆయనకు. అతడు దేవుని యందు యథార్థంగా ప్రవర్తించడం చేత అతనికి ఏ సహాయం కలిగింది? ఆశ్చర్యం అంటే ఏంటి? కళ్ళు కనబడదు, చెవికి వినబడదు, హృదయానికి గోచరం. అలాంటి సహాయం, అనుకోని సహాయం, ఎట్టించి వస్తుందో సహాయం తెలియదు, కానీ సహాయం రావటమే ఆశ్చర్యకరమైనటువంటి సహాయం. దేవుడికి ఆశ్చర్యకరమైనటువంటి సహాయాన్ని ఇచ్చినటువంటి వాడు ఉన్నాడు. కానీ ప్రియులారా, అతడు నిలబెట్టుకోలేనటువంటి వాడుగా మారిపోయాడు. 16వ వచనం చదవగలదా? అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనసున గర్వించి చెడిపోయాను. అతడు ధూపపీఠం మీద ధూపము వేయటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడని యెహోవా మీద ద్రోహము చేయగా చాలిపిడారా. అతడు స్థిరపరచబడిన తరువాత చూసారా, అతడు ఏం చేశాడు? చాలామంది రక్షణ పొందినప్పుడు ఎంతో భయభక్తులతో ఉంటారు. కొంతకాలం గడిచిన తర్వాత గర్వం, నాకేంటి, ఈయన కూడా అదే చేశాడు, నాకేంటి, నేను రాజును కదా, నేను ఏది చేసినా చెల్లుద్దని అతను ధూపం వేయడానికి బలిపీఠం ఎక్కడ ఉంటుంది? పరిశుద్ధ స్థలంలో ఉంటుంది. అనగా మందిరానికి 3 భాగాల్లో మధ్య భాగంలో ఉంటుంది. యాజకులు, లేవీలు, కహాతు వంశకులు మాత్రమే వెళ్తారు, ఆ కుటుంబం మాత్రమే. కానీ ఇతడు నాకేంటి అన్నటువంటి స్థానం వచ్చేసింది. కొంతకాలం గడిచేసరికి ప్రియులారా, భయంకరమైనటువంటి దృష్టి. కారణం ఏంటి? ఆయన గర్వమే. కనుక ఈయన రాజ్యం పడిపోయింది. ఆ పడిపోయినటువంటి తరుణంలో దేవుడు యెషయాను తన పరిచర్య కొరకు పిలుస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ దేవులారా, మరి ఎందుకు ఈ రాజు గురించి యెషయాతో దేవుడు చెప్తున్నాడంటే, ఆయన సింహాసనాన్ని జ్ఞాపకం ఉంచుకో. ఆయన గర్వించి చెడిపోయాడు. ఆ సింహాసనం అయితే ఉండదు, కానీ ఇదిగో ఈయన ఒక సింహాసనాన్ని చూస్తున్నాడు యెషయా. ఇప్పుడు మొదటి వచనం మరలా చదువుదాం. యెషయా గ్రంథం 6 రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనమందు ప్రభు ఆశీనుడై ఉండగా నేను చూచాను. ఆయన చొక్కాయి అంచులు దేవాలయము నిండుకొనెను. చూసారా, ఆ సింహాసనము అనగా ఉజ్జియా సింహాసనం పడిపోయింది. కానీ యెషయా చూస్తున్నటువంటి సింహాసనం అయితే అది నిరంతరము కూడా సింహాసనం. అది ఈ లోకంలో సింహాసనాలు ఎంతకాలం ఉంటాయి అమ్మా? ఎంతకాలము? రాష్ట్రపతి అయినా, ముఖ్యమంత్రి అయినా పదవీ కాలము 5, సీఎం అయినా చేయండి పోవాల్సిందేగా. కానీ యెషయా సింహాసనాన్ని చూస్తున్నాడు. ఆ సింహాసనము నిరంతరపు సింహాసనము. యెషయాను సేవలోకి పిలుస్తున్నా, నన్ను నువ్వు చూచుతువి, నా సింహాసనం ఎంతో తెలుసా? అది నిరంతరము కూడా నిలిచేటువంటి సింహాసనం. ఆ సింహాసనాసనుడి యొక్క పని కొరకై నువ్వు కనబడుతున్నటువంటి వాడుగా ఉన్నావు. పిల్లరా, సింహాసనాసనుడై ఉండగా నేను చూచుతుని. యెషయా దర్శనంలో సింహాసనాసనుడు. సింహాసనం అంటే ఏంటి? సింహం కూర్చున్న దాన్ని సింహాసనం అంటారు. ఎన్ని సింహాసనాలు అంటే? ఒకటే ఉంటుంది. అంటే ఆయన ఒక్కడే సర్వాధికారి, ఆజ్ఞాపించేటువంటి ఆజ్ఞ కలిగినటువంటి వాడు ఆయనే. ఈయనకు రాయబడలేదు చాలా కుర్చీలు ఉన్నాయి అలా అన్నాడా? అక్కడ కుర్చీలు కాదు ఉన్నది, ఏముంది అక్కడ? సింహాసనం. క్రీస్తునందు ప్రియులారా, మన ప్రభు
సింహాసనం ముందు ఆసీనుడిగా ఉన్నాడు. ఆయన చొక్కా అంచులు దేవాలయములు నిండెను. అంటే ఏంటి? అంచులు దేవాలయం నిండిందంటే పొడవాటి చొక్కా వేసుకుని పని అని చేస్తాడు ఆయన. గౌరవప్రదమైనటువంటి వస్త్రాలు. పాత నిబంధనలో యాజకులు ఎపోదులు ధరిస్తారు. ఇలాంటివి అవి వారి ఘనత కొరకై, దేవునికి ఘనత అలాంటి వస్త్రాలు ధరించట కొరకై. కనుక ఆయన సింహాసనం మీద కూర్చుని ఆజ్ఞను జారీ చేసేటువంటి వాడుగా ఉన్నాడు. మనము పాటించేటువంటి వారుగా ఉండాలి. 2వ వచనంలో ఆయనకు పైగా తరాపులు నిలిచియుండురి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. 2 రెక్కలతో తమ ముఖమును, 2 రెక్కలతో కాళ్ళ కప్పుకొనుచు 2తో ఎగురుతుండెను. చూసారా? ఆయన పైగా శరాపులు నిలిచి ఉండెను. చూసారా? శరాపులు ఏం చేస్తున్నాయి? నిలబడుతున్నాయి దేవుని ఎదుట. మరి మనము ప్రభు ఎదుట కూర్చున్న అధికారము మనకు తప్ప ఇంకెవరికి? ఆయనతో కూర్చుండటకై. ప్రకటన గ్రంథంలో యోహాను చూస్తాడు, అక్కడ అనేక సింహాసనాలున్నాయి. ఈ విషయం పేతురు కూడా చెప్తాడు. ప్రియులారా, పరలోకమందు కూర్చుండేటువంటి బాధ్యత దేవుడు మనకిచ్చాడు. అంతేకాకుండా శరాపులు అనగా దేవుని యొక్క దూతలు కూడా అవి నిలబడి ప్రభు ఎదుట ఉండవలసినటువంటివిగా మనం చూస్తూ ఉన్నాం. 3వ వచనంలో వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నది. చాలు. ఆ దూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనుచు దూత బ్రతగానాలతో అవి మహిమపరుస్తున్నటువంటివి. పిల్లారా, అవి 6 రెక్కలుంటే 2 రెక్కలు ఎగురుతున్నాయి, 2 రెక్కలు శరీరాన్ని కప్పుకున్నాయి. ప్రభు మీద పాదాలు కనపడకుండా పాదాలు కప్పుకున్నాయి. అనగా ఆయన పరిశుద్ధుడు కనుక అవి కూడా పరిశుద్ధమైనటువంటివిగా ఉన్నవని లేఖనాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటే ఆయన ఎంత పరిశుద్ధుడో తెలుస్తూ ఉంది. ఒక వ్యక్తిని 3 సార్లు కేకేసేవాడు అర్థం ఏంటి? తప్పనిసరిగా మాట వినాలని, అంత గొప్పవాడని. కనుక బైబిల్లో సౌలా సౌలా అని 3 సార్లు పిలిచాడు, మార్తా మార్తా అని పిలిచాడు, మోషే మోషే అని పిలిచాడు. కనుక ప్రియులారా, అంత విధిగా ఉచ్చరిస్తున్నాడంటే ఆయన పరిశుద్ధత కలిగినటువంటి వాడు. అంతేకాకుండా మహిమతో నిండినటువంటి వాడుగా ప్రభువు కనబడుతున్నాడు. 4వ వచనం చదువుగా విందాము. వారి కంఠస్థరం వల్ల గడప కొమ్ములు పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండి ఉండగా నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని రాజును సైన్యములకు యెహోవా నేను కన్నులారా చూచుదనుకుంటున్నా. చూసారా? ఎప్పుడైతే దేవుని సింహాసనము చూశాడో ఇతడు అయ్యో నేను అపవిత్రుడను. ఆయన పరిశుద్ధత ముందు ఈయన పరిశుద్ధత ఎలా కనబడుతుంది? అపవిత్రంగా కనబడుతుంది. ప్రియులారా, మన దేవుడు పరిశుద్ధుడు. నీవు కూడా పరిశుద్ధంగా ఉండాలని ఆయన ప్రతిష్ఠితమైన దేవుని జనాంగంగా ఆయన చేత పిలవబడిన మనము ప్రభు కొరకు లోకంలో పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని. యెషయా ఎప్పుడైతే ప్రభు సింహాసనాన్ని చూశాడో ఆయన అంటున్నాడు, అయ్యో నేను అపవిత్రుడను, నా అపవిత్రమైన పెదవులు గలవాడను. చూసారా? యెషయా దేవుని చూసినప్పుడు ఆయన ఏమై ఉన్నాడు చెప్తా ఉన్నాడు. నా జీవితం ఇది. క్రీస్తునందు ప్రియులారా, ప్రభు ఎదుటికి వచ్చినప్పుడు, ప్రభువును చూసినప్పుడు యెషయా తన నిజ స్వరూపాన్ని అతడు ఒప్పుకుంటున్నాడు. దేవుని యొక్క
పని కొరకు పిలవబడినప్పుడు ఆయన అపవిత్రతను ఆయన ఒప్పుకున్నటువంటి వాడుగా ఉంటున్నాడు. పిల్లరా, నేను నశించి తిని సరా చాలు పిల్లరా అంటున్నాడు ఆయన. నేను నశించి తిని ఎలాగా? నా పాపాలను బట్టి, అపరాధాలను బట్టి నా స్థితి ఇదిగో అపవిత్రమైనటువంటిదిగా ఉంది. చాలామంది అనుకుంటారు ప్రభు సన్నిధికి వస్తే నేను పవిత్రమైపోయానని, బాప్తిసం తీసుకుంటే పవిత్రమైపోయానని. కానీ ప్రియులారా, బైబిల్ చెప్తుంది శరాపులో ఒకడు బలిపీఠం మీద నుండి దుపార్తిని తీసుకుని వచ్చి అతని పెదవులు కాల్చబడ్డాయి. ఎందుకు పెదాలు కాల్చాడు? పెదాలు కాల్చడంలోనే అతడు పవిత్రపరచబడ్డాడన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకున్న భద్రంగా ఉంచి ఉన్నాం. వాక్యంలో ఈ మాట చదువుదాము. కీర్తనల గ్రంథము 140వ కీర్తన 3వ వచనం చదువుగా విందాము. 140వ కీర్తన 3వ వచనం. పాము నాలుక వలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు, వారి పెదవుల కింద సర్పం ఉన్నది. చూసారా? వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నది. అంటే మానవుల యొక్క పెదాలు, నాలుక ఎలా ఉన్నవంటే పాము నాలుకల వలె. పాముకు ఎన్ని నాలుకలు ఉంటాయి? 2. అంతేనా? 2. మనుషులను దేవుడు ఎలా పోలుస్తున్నాడంటే పాము నాలుకల వలె. మన ముందు ఒక మాట, మనుషుల ముందు ఒక మాట, అడ్డరగానే ఒక మాట. అంతేనా? 2 నాలుకలు. అందుకే యోహాను అంటాడు, సర్ప సంతానమా చెరపజేయు పిల్లలారా, రాబోయే ఉగ్రతను ఎవడు తప్పిస్తాడు? మనుషుల ముందు ఒకటి, మనుషులు లేకపోతే మరొకటి. యేసు పెదాలు కాల్చబడ్డాయి అనగా ఆయన పెదాలు పవిత్రీకరించబడ్డాయి అనగా ఆయన పాపాలు క్షమించబడ్డాయి. కారణం ఏమిటంటే దేవుడు చూశాడు కనుక ఆయన జీవితం ఏం చేయబడుతుంది? పవిత్రత చేయబడుతుంది. క్రీస్తునందు ప్రియబిడ్డ, ప్రభు సంఘానికి వస్త్రం మంచిదే, కానీ యెషయా వలె నీ పెదాలు కాల్చబడినాయా? యెషయా వలె పవిత్రీకరించబడ్డావా? పేతురు అంటాడు, పేతురు అంటాడు, నేను అపవిత్రుడును. చూసారా? ప్రభు శిష్యులు కూడా ఆయన పవిత్రపరచినటువంటి వాడుగా ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులారా, ప్రభు బిడలుగా మనం క్షమాపణ పొందడానికి వారంగా. ఈ లోకంలో పరిశుద్ధులు ఎవరు కూడా లేరు, కానీ ప్రభు సన్నిధిలో రక్షణ పొందినటువంటి వారు పవిత్రులై ఉన్నారు. ప్రభు దగ్గరకు రావడం, ఆయన ఒప్పుకుంటే మన దోషమంతటిని కూడా ఆయన క్షమించేటువంటి వాడని మనమందరము గుర్తించబద్దులుగా ఉంటున్నాం. కనుక ప్రియులారా, ఆయన యెషయా పెదాలు కాల్చడనగా ఆయన పవిత్రీకరించబడినటువంటి వాడుగా, పరిశుద్ధుడిగా చేయబడ్డాడు. ప్రభు సందుకు వస్తున్నాం మంచిదే, కానీ మనము పవిత్రీకరించబడ్డామా? పవిత్రీకరించబడ్డానికి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఆ నిప్పు కణాల చేత అతని పెదవులు కాల్చబడ్డాయని మనము జ్ఞాపకం చేసుకున్న భద్రంగా ఉంచు ఉన్నాం. 7వ వచనం, ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయాను. చూసారా? నీ దోషము ప్రాయశ్చిత్తం కలిగింది, నీ దోషము తొలగిపోయింది, పవిత్రీకరించబడ్డాడు. క్రీస్తునందు ప్రియబిడలారా, 9వ వచనంలో, ఆయన నీవు పోయి ఈ జనముతో ఇట్లనము, మీరు నిత్యము నిలుచుదురు కానీ గ్రహింపకుందురు, నిత్యము చూచుదురు కానీ తెలుసుకొనకుందురు. వారు కన్నులతో చూచి, పెదవులతో విని, హృదయముతో
గ్రహించి మనస్సును మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ చెల్ల హృదయము కొవ్వు చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించమని చెప్పాను. చూసారా క్రీస్తునందు ప్రియులారా, యెషయా ఎప్పుడైతే ప్రభువును చూశాడో ఆయన అపవిత్రుడని గ్రహించాడు. తాను పరిశుద్ధపరచబడిన తర్వాత నా కొరకు ఎవరు వెళతారు అంటే నేను వెళ్తానంటున్నాడు. యెషయా ప్రభు కొరకు పవిత్రీకరించబడిన తర్వాత దేవుని యొక్క పరిచర్యకు వెళ్ళేటువంటి వాడుగా కనబడుతున్నాడు. కానీ జనులైనటువంటి వారు ఎలా ఉన్నారు? వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయమందు గ్రహించి మనస్సు మార్చుకొని స్వస్థతకు పొందపోవునట్లు. చూసారా యెషయా ఏ ప్రజల కొరకు అయితే వెళ్తున్నారో వారు ఎలా ఉన్నారు? కన్నులతో చూస్తారు, చెవులతో వింటారు, కానీ వారు గ్రహించేటువంటి వారు కాదు. క్రీస్తునందు పిల్లరా, ఈ చెల్ల హృదయము కొవ్వు చేసి వారి చెవులు బంధపరిచి వారి కన్నులు మూయించమని చెప్పాను. చూసారా వారు ఎలాంటి వారు ఉన్నారు? గ్రహించేటువంటి వారు లేరు. పిల్లరా, దేవుని సందుకు వస్తున్నావు మంచిదే, కానీ విన్న వాక్యాన్ని గ్రహించగలుగుతున్నావా? ఒక ఆయన అన్నాడు, దేవుడు 2 చెవులు ఎందుకు ఇచ్చాడంటే వాడు ఎంటాకి ఇంకోటి వదిలేటాక. యెషయా చూస్తున్నాడు దర్శనాన్ని. క్రీస్తునందు ప్రియులారా, మనసు మార్చుకొని స్వస్థత పొందాలని, అందరూ అంతటా మారు మనసు పొందాలని, మన హృదయాలు ప్రభు ఎదుట సరిగా ఉండాలని. హృదయమే మోసకరమైంది కనుక దేవునికి అనుకూలమైనటువంటి హృదయం. దావీదు హృదయం ఎలాగుంది? దేవునికి ఇష్టానుసారంగా ఉంది. క్రీస్తునందు ప్రియులారా, దావీదు హృదయం వలె మనందరం హృదయాలు కూడా దేవునికి అనుకూలమైనటువంటి వారంగా మనం ఉండాలని లేఖనము మాట్లాడుతున్నది. మన హృదయాలు ఎలా ఉన్నాయి? ప్రభు ఎదుట ప్రభువుకు యోగ్యంగా ఉన్నాయా? యెషయా పరిచర్యకే వెళ్తున్నాడు, కానీ ఆయన పరిచర్య అంతగా ఫలించినట్టుగా మనం లేఖన భాగంలో చూడలేము. పరిచర్య చాలామంది చేశారు. 120 సంవత్సరాలు నోవాహు పరిచర్య చేశాడు, కానీ ఎంతమంది రక్షించబడ్డారు? ఎంతమంది? 8 మంది. నోవాహు తప్పుందా? యెషయా కూడా చెబుతున్నాడు సువార్త. గ్రహిస్తున్నారా? వారి హృదయాలు ఎలా ఉన్నవి? కొవ్వు పట్టినాయి. చూసారా? ఆ యెషయాకు అర్థమైపోయింది. ఎంతకాలం చేయాలని పరిచర్య అంటున్నాడు. 11వ వచనం చదవమ్మా. ప్రభువా ప్రభువా ఎన్నాళ్ళ వరకని నేను అడగగా ఆయన నివాసులు లేక పట్టణమును, మనుషులు లేక ఇండ్లను పాడో వరకు, దేశం బొత్తుగా బీడు వరకును. చూసారా? బీడో వరకు ఎంతకాలం సువార్త చేయాలయ్యా? ఎంతకాలం చెప్పినా వీళ్ళు వింటలేదు కదా, ఎంతకాలం చెప్పినా మారు మనసు పొందక ఉన్నారు కదంటే దేవుడు అన్నాడు, ఆ దేశము బీడో వరకు అనగా నెబుకద్నెజరు రాజు వస్తాడు బబులోను నుండి, వీళ్ళందరూ తీసుకుని పోతాడు, శేషం మిగులుతుంది, దేశం అంతా కూడా బీడు బారిపోతుంది. అప్పటి వరకు కూడా నువ్వు సువార్త ప్రకటించాల్సిందే. విన్నా వినకపోయినా బైబిల్లో ఇర్మియా ప్రవచనాలు చెప్తాడు, ఆయన మాట ఎవరో కూడా వినరు. ఇర్మియా అంటాడు, ప్రభువా నన్ను ఎందుకు పిలిచావు? అలమ్మ దగ్గరికి రమ్మ నన్ను ఎందుకు అన్నావంటే దేవుడు అంటాడు, నా కృప నీకు చాలు. అనాథోతులు కన్నీరు కారుస్తాడు ఇర్మియా. ఎవరు రక్షణ పోవడాన్ని బట్టి, ఎవరు రక్షణ పొందకపోవడాన్ని బట్టి కన్నీరు కారుస్తాడు అనాథోతులు. అందుకని వీపింగ్ ప్రవక్త అంటారు, కన్నీటి ప్రవక్త అని. ఆయన సేవ ఫలించదు. ఆమోస్ కూడా ప్రవచనాలు చెప్తాడు, సేవ ఫలించదు. అయినను సరే వారి జీవితాంతము
దేవుని మహిమార్థమై పరిచర్యలో ఉన్నటువంటి వారుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక యెషీ కూడా ఎప్పటి వరకు అంటే ఆ దేశము నిర్జీవం అయ్యేటువంటి వరకు సువార్త ప్రకటించాలని దేవుడు చెప్తా ఉన్నాడు. 12-13 వచ్చిన చదువుకుని నేను ముగిస్తాను. చదవము 12-13 వచనాలు. యెహోవా మనుషులను దూరముగా తీసుకొని పోయినందున దేశంలో నిర్జీవమైన స్థలములు విస్తారమగు వరకు అలాగు జరుగును. దానిలో 10వ భాగం మాత్రము విడువబడినను, అదీను నాశనమగును. సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తరువాత అది మిగిలినియుండు మొద్దు వలె ఉండును. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. చూసారా, ఎంతకాలం సువార్త చెప్పాలి? యెహోవా మనుషులకు దూరముగా తీసుకొని పోయినందున, అనగా బబులోను చక్రవర్తి ద్వారా ఇశ్రాయేలు ప్రజలు తీసుకుని పోతారు. అప్పటి వరకు కూడా నీవు సువార్త చెప్పాలా? నిర్జీవమైన స్థలమును విస్తారమైన వరకు సువార్త చెప్పాలి. అయితే అక్కడ కొంతమంది మనుషులు ఉంటారు, ముసలాముత్కా ఉంటారు. అక్కడ రాజుకు పనికొచ్చేవారు అందరినీ తీసుకుని వెళ్ళిపోతాడు. దేవుడు ఎంత గొప్పవాడు తెలుసా? తన ప్రజలు ఎప్పుడు విడిచిపెట్టేటువంటి వాడు కాదు. బైబిల్ చెప్తుంది, దానిలో 10వ భాగము అనగా ఇంకా ఎంతమంది మిగులుతారు ఆ దేశంలో? 10% మాత్రమే మిగులుతారు. వారికి నేను నిరీక్షణ ఇస్తామన్నాడు ఆయన. దేవుడు వారితో వాగ్దానం అనగా తన ప్రజలు ఎన్నటికి వదిలిపెట్టేటువంటి వాడు కాదు. ఇశ్రాయేలుతో వాగ్దానం చేశాడు, నేను కనాను దేశాన్ని ఇస్తానని. ఇచ్చాడా? యెహోషువ, కాలేబులు వారు ప్రవేశించారు. కనుక ప్రియులారా, దేవుడు వాగ్దానం చేశాడు, తన ప్రజలు విడువుని ఎడబాయినని వారికి నిరీక్షణ ఇస్తాడు. ఏమిటంటే నిరీక్షణ 10వ భాగము ఉంటుంది. ఆ 10వ భాగము బైబిల్ చెబుతుంది, అది మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. ఒక నిరీక్షణ, మీరు మరలా చిగురిస్తారు. ఒక నిరీక్షణ, మరలా మీరు అభివృద్ధి పొందుతారు. క్రీస్తునందు ప్రియులారా, నిర్జీవంగా ఉన్నావేమో, నరికి వేయబడిన స్థితిలో ఉన్నావేమో. యెషయా చూస్తున్నాడు, మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును అనగా ఒక నిరీక్షణతో కూడినటువంటి జీవితము యెషయా చూస్తున్నాడు. కనుక ప్రియాదులారా, ప్రభు తన బిడ్డలు ఎంత మాత్రం వదలడు. యెషయా చూస్తున్నాడు దర్శనాన్ని, పరిశుద్ధమైనటువంటి దర్శనాన్ని. సింహాసనాన్ని చూస్తున్నాడు. ఆ సింహాసనము ఉజ్జయ సింహాసనం పోతుంది, కానీ నిరంతర సింహాసనం అయితే ప్రభుది ఎల్లప్పుడూ ఉంటుంది. ఆ సింహాసనము యొద్ద చిగురు ఆయన నిరీక్షణతో కూడినటువంటి వాడుగా ఉన్నాడు. అట్టి నిరీక్షణ కృప ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. తడవంచండి. ప్రార్థన. ప్రార్థించడము. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన ప్రభువా, చెప్పబడిన వాక్యాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. ప్రతి ఒక్కరిలోనూ ఫలింపచేయండి. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందండి ప్రభువా. ఎవరైతే వాక్యం విన్నారో వారందరి జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు చేయండి ప్రభువా. వారి అవసరాలు తీర్చండి, రకాలు తీర్చండి. నిరుద్యోగులైన పిల్లల పట్ల కృప చూపండి తండ్రి. ఎవరి కష్టాలు, నష్టాలు, వ్యాధి బాధలు ఉన్నారు ప్రభువా, ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఆశీర్షింపుతున్నట్టుగా సహాయం దయచేసి వాక్యాన్ని అందరూ ఫలింప చేయమని యేసు దివినామని వేడుకున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడు ఎలా సదాకాలం వాక్యం ప్రతి ఒక్కరికి తోడై ఉండి కాచి కాపాడుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.